ఏరా వెంకీ, ఈ సంవత్సరం కూడా వేసవి సెలవులకి ఎవరింటికి వాళ్ళు వెళ్ళమేనా? అవునరా, ఈసారైనా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని ఉంది. రే, అయితే ఒక పని చేద్దాం. మా ఊరు మర్రిబంధనం పల్లెటూరు, చాలా బాగుంటుంది. ఈసారి మా ఊరికి వెళ్దాం. సరేరా, అయితే ఒక వారం రోజులు ఎంజాయ్ చేసి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. ఎర్రా వెంకీ, ఏంట్రా మీ ఊర్లో ఒక్కరు కూడా కనపట్లేదు? ఏమోరా, నేను అదే చూస్తున్నా. ఏంటి అందరింటి తలుపులపై ఓ స్త్రీ వెళ్ళిపో అని రాసి ఉంది? ఏమోరా, సరే ముందు పదండి, ఇంటికి వెళ్దాం. అమ్మా, తలుపు తీ, నేనే వెంకీని. వెంకీ, ఏంట్రా ఇప్పుడు వచ్చావు ఈ రాత్రి సమయంలో? కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదేంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదమ్మా. వీళ్ళు నా ఫ్రెండ్స్, కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు. సరే, ముందు లోపలికి రండి. అసలు ఈ రాత్రి సమయంలో మీరు రావడమే చాలా తప్పు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. అమ్మా, మన ఊర్లో ఒక్కరు కూడా కనపడటం లేదేంటమ్మా? అంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి అయింది కదరా, అందుకే. ఆంటీ, అందరి తలుపులపైన ఓ స్త్రీ వెళ్ళిపో అని రాసుందేంటి? మా ఊర్లో ఒక దెయ్యం తిరుగుతుంది బాబు. దెయ్యమా? అవును, అర్ధరాత్రి అయితే ఒక దెయ్యం అందరింటికొచ్చి తలుపులు కొడుతుంది. రే, ఇవన్నీ అపోహలరా. పదండి, మనం బయటికెళ్ళి కాసేపు తిరిగొద్దాం. ఎక్కడికి వెళ్ళేది? నేను చెప్తుంది నిజం. ఆ దెయ్యం తలుపు కొడుతుంది, బయటికి వచ్చిన వాడిని ఎత్తుకుని పోతుంది. ఈ ఊర్లో చాలామంది కనపడకుండా పోయారు. ముగ్గురు వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే వెళ్ళి ఇష్టం వచ్చినంతసేపు తిరిగి రండి. సర్లేరా, ఆంటీ అంతలా చెప్తున్నారుగా, రండి వెళ్ళి పడుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా తలుపు కొడితే అస్సలు తీయొద్దు. రే వెంకీ, ఆంటీ ఏంట్రా అలా చెప్తున్నారు? రాము, నిజంగానే దెయ్యాలుంటాయా? రే శివ, దెయ్యాలు లేవు, ఏమీ లేవు. ఇంత చదువుకొని ఇంకా దెయ్యాలంటావేంట్రా, బుద్ధి లేకుండా? ఎవ్వరూ తలుపు తెరవటం లేదు. రే, ఇంత గట్టిగా తలుపు కొడుతున్నారేంట్రా? ఆంటీ చెప్పింది నిజమే అనుకుంటా. నిజంగానే దెయ్యమే తలుపు కొడుతుంది అనుకుంటా. రే, అదేమీ లేదు. నేను వెళ్ళి తలుపు తీస్తాను. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. రాము, రాము, వద్దురా, వద్దురా, మా మాట మాట వినరా. వినరా. శివ, చూసావా, ఎవ్వరు లేరు. ఇప్పుడైనా నా మాట నమ్ముతారా? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. మరి ఇదంతా ఏంట్రా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అవునరా, నాకు కూడా అదే అనిపిస్తుంది. మొత్తానికి దెయ్యం లేదని తెలిసింది. నాకు ప్రశాంతంగా ఉంది. కృష్ణ మావయ్య, ఎలా ఉన్నారు? ఓహో వెంకీ, ఎప్పుడొచ్చావు? ఎవరు వీళ్ళు? నిన్న రాత్రి వచ్చాను మావయ్య. వీళ్ళు నా ఫ్రెండ్స్. ఏంటి, రాత్రిపూటొచ్చావా? మరి మీ అమ్మ నిన్ను ఏమనలేదా? హా, రాత్రిపూట ఎందుకొచ్చావని తిట్టింది మావయ్య. నిన్న రాత్రి అమ్మ అంతా చెప్పింది దెయ్యం వచ్చిద్ది అంటగా. కానీ నేను వెళ్ళి తలుపు తీసి చూశాను. అక్కడ ఎటువంటి దయ్యం కనిపించలేదు.
ఎవరో కావాలని పుకార్లు పుట్టిస్తున్నారు అనిపించింది. మీరు నిజంగానే తలుపు తీశారా? అవును మావయ్య. అవునా? అయితే ఒక్కసారి నాతో రండి. సర్పంచ్ గారు, వీళ్ళు రాత్రి దెయ్యం తలుపు కొట్టినప్పుడు తలుపు తీశారంట. అవును, అక్కడ దెయ్యమేమీ లేదు. బహుశా దయ్యం వెళ్ళిపోయాక తలుపు తీశారేమో. అదృష్టవంతులు బతికిపోయారు. దెయ్యాలు ఉంటాయనేది అబద్ధం. ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. మీరు పట్టణంలో చదివి వచ్చారు కాబట్టి నమ్మరు. కానీ ఈ ఊర్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మేము చెప్పినట్టు వినకపోతే ఆ దయ్యం మీ ప్రాణాలు తీసేస్తుంది. అమ్మా, రాత్రి మేము తలుపు కొట్టిన శబ్దం వచ్చినప్పుడు తలుపు తీశాము. ఎంత చెప్పాను తలుపు తీయొద్దు అని. నా మాటంటే లెక్క లేకుండా తలుపు తీశారా? సర్పంచ్ గారు చెప్పినట్లు నిజంగానే ఆ దయ్యం వెళ్ళిపోయాక మీరు తలుపు తీసి ఉంటారు. దేవుడి దయవల్ల మీకేమీ కాలేదు. అమ్మా, నిజం చెప్పు, అసలు ఆ దెయ్యమేంటి? అవునంటీ, అసలు ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్. సరే చెప్తాను బాబు. నేను నిజం చెప్తేనైనా మీరు నా మాట వింటారు. ఆ దెయ్యం జోలికి వెళ్లకుండా ఉంటారు. కొన్ని నెలల క్రితం ఆంజనేయులు అనే వ్యక్తి తన కూతురు గాయత్రితో కలిసి మన ఊర్లో ఉండడానికొచ్చారు. మన ఊర్లో అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ ఈ ఊరి సర్పంచ్కి ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు గణేష్. గణేష్ సర్పంచ్ కొడుకు కావడం వల్ల బాగా గారాబంగా పెంచారు. తన నాన్న సర్పంచ్ కావడం వల్ల తనని ఎవరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతో ఊరి వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మత్తుకు బానిసై ఎవరి మీద పడితే వాళ్ల మీదకి గొడవలకు వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న సర్పంచ్ కావడంతో అందరూ ఏమీ చేయలేక మౌనంగా ఉండేవాడు. అయితే వాళ్ళ నాన్న సర్పంచ్ గారు చాలా మంచివారు. అందరూ వచ్చి అతని కొడుకు పనుల గురించి చెప్పకపోయినా సరే, అతని కొడుకు చేసిన తప్పు తెలియగానే ఎన్నోసార్లు తన సొంత కొడుకు అని కూడా ఆలోచించకుండా గణేష్కి శిక్షలు విధించాడు. అలాగే ఒకసారి గణేష్ని ఒక ఏడాది పాటు ఊరి నుండి వెలివేశారు. అయితే ఒకరోజు గాయత్రి పక్క ఊరికి పనిమీద వెళ్ళి రాత్రి అయ్యాక మన ఊరికి తిరిగి వస్తూ ఉంది. ఆ గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా ఆ సర్పంచ్ కొడుకైన గణేష్ ఆ గాయత్రి ఒంటరిగా వెళ్లడం చూస్తాడు. ఈరోజు నాకు భలే కలిసొచ్చింది. అమ్మాయి కత్తిలా ఉంది. ఈరోజు దీని సంగతి చూడాలి అని ఆ గాయత్రి వెళ్తున్న దారికి ఎదురుగా వస్తాడు. ఎవరు మీరు? దయచేసి పక్కకు తప్పుకోండి, నేను మా ఇంటికి వెళ్ళాలి. ఏంటి, నువ్వీ ఊరికి కొత్త అనుకుంటా? నిన్నెప్పుడు చూడలేదు. అవును, మేము ఈ ఊరికి ఈ మధ్యనే కొత్తగా వచ్చాము. ప్లీజ్ దయచేసి నా దారికి అడ్డు తప్పుకోండి. నేనెవరో తెలుసా నీకు? ఈ ఊరి సర్పంచ్ కొడుకుని. నేను ఈ ఊర్లో ఏం చేసినా నన్నడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు అని గణేష్ గాయత్రి దగ్గరికి వస్తాడు. అప్పుడు గాయత్రి భయంతో గణేష్ని గట్టిగా నెట్టేస్తుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక కర్రతో గణేష్ని గట్టిగా కొడుతుంది. తర్వాత అక్కడి నుండి పారిపోతుంది. దీనికి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడుతుంది. ఈరోజు దీని సంగతి చూస్తా అని గాయత్రి వెళ్ళిన వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. గాయత్రి ఒక చెట్టు వెనుకకు వెళ్ళి దాక్కుంటుంది. కొంతసేపటికి అక్కడికి ఆ గణేష్ వస్తాడు. ఏంటిది? ఇదెక్కడికెళ్ళిపోయింది? అదిగాని ఊర్లోకి వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్తే అది ఒక పెద్ద రచ్చ అవుతుంది. నాన్న అసలు ఊరుకోరు. కొంతసేపటికి ఆ గణేష్ గాయత్రి దాక్కున్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెంటనే గాయత్రి ఊర్లోకి పరిగెడుతుంది. గణేష్ కూడా గాయత్రి వెనకాలే పరిగెడతాడు. అలా ఆ ఊరి లోపలికి వెళ్ళిపోతారు.
గణేష్ ఒక్కసారిగా ఆగి అతని చేతిలో ఉన్న ఆ కర్రను గాయత్రి మీదకు విసురుతాడు. అది నేరుగా గాయత్రి తలకు గట్టిగా తగులుతుంది. గాయత్రి అక్కడే కింద పడిపోతుంది. తల నుండి బాగా రక్తం కారిపోతుంది. ఊరి వాళ్ళు అదంతా చూస్తూ ఉంటారు. అందరూ మర్యాదగా వినండి. దీనికి ఎవరైనా సహాయం చేసినా లేదా ఈ విషయం గురించి మా నాన్నకి చెప్పినా మీ కంఠంలో ప్రాణం ఉండదు. జాగ్రత్త. నా గురించి మీకు బాగా తెలుసు కదా. కొంతసేపటికి గాయత్రి వాళ్ళ నాన్న అక్కడికొచ్చి చనిపోయిన తన కూతుర్ని చూసి తట్టుకోలేక చనిపోతాడు. పాపం, తన తప్పు ఏమీ లేకపోయినా గాయత్రి చనిపోయింది. అలా చనిపోయిన గాయత్రి దెయ్యంగా మారింది. నన్ను అన్యాయంగా చంపేశాడు. నేనేం తప్పు చేశాను దేవుడా? ఒక ఆడదానిగా పుట్టడమే నేను చేసిన తప్ప? నాకు గాయమైనప్పుడు ఈ ఊర్లో ఒక్కడు కూడా సహాయం చేయలేదు. అందరూ చూస్తూ అలానే నుంచున్నారు. ఏ ఒక్కరిని వదలకూడదు. నాలాగా ఇంకా ఏ ఆడపిల్లకి ఇలా జరగకూడదు. తెల్లవారగానే అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సర్పంచ్కి చెప్పే ధైర్యం లేక అందరూ మౌనంగా ఉండిపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆ సర్పంచ్కి వాళ్ల కొడుకు చేసిన పని గురించి తెలిసి వెంటనే ఊరి వాళ్ళందరినీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. నువ్వు నిన్న రాత్రి మన ఊరు అమ్మాయిని కిరాతికంగా చంపావని తెలిసింది. నిజమేనా? లేదు నాన్నగారు, అసలు నాకేమీ తెలియదు. మీలో ఆ అమ్మాయిని ఈ గణేష్ చంపడం చూసిన వాళ్ళు ఉంటే భయపడకుండా చెప్పండి. కొంతసేపటికి వాళ్లలో ఒకడు వచ్చి, అయ్యా, నేను చూశానయ్యా. పాపం ఆ అమ్మాయిని వెంటాడి ఒక కర్రతో ఆ అమ్మాయి తలపై కొట్టాడు. పైగా ఆ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తా అని బెదిరించాడు కూడా. ఇక నీ ఆగడాలకు కళ్ళం వేయాల్సిందే. ఇక నిన్ను విడిచిపెట్టేదే లేదు. మన ఊరి ఆచారం ప్రకారం ఎవరికీ మరణశిక్ష వేయకూడదు. కాబట్టి బ్రతికిపోయావు. పో, ఈ ఊరి నుండి శాశ్వతంగా వెళ్ళిపో. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి పనులు అసలు చెయ్యను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించాలి, అంతే. ఈ ఊర్లో ఏం చేసినా సరే మరణశిక్ష వేయరులే అని ఇన్ని దారుణాలు చేస్తున్నావు, బరి తెగిస్తున్నావు. నువ్వు కాని ఈ ఊరిలో మరలా అడుగుపెట్టావంటే ఇకపై మరలా మరణదండన మొదలవుతుంది. గణేష్ ఊరి నుండి వెళ్ళిపోతాడు. సొంత కొడుకు అని కూడా చూడకుండా ఆ సర్పంచ్ చేసిన పనికి ఆ ఊరివాళ్లు చాలా సంతోషిస్తారు. తర్వాత రోజు రాత్రి ఊరిలో జనాలు పనుల మీద రోడ్లపై తిరుగుతూ ఉంటారు. కొంతసేపటికి ఒక్కసారిగా దెయ్యం వచ్చి ఒక మనిషిని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఆ ఊరివాళ్లు అంతా ఒక్కసారిగా భయభ్రాంతులకి గురవుతారు. అందరూ పరుగులు తీస్తుంటారు. మరలా వెంటనే ఆ దెయ్యం తిరిగి వచ్చి ఇంకొక మనిషిని ఎత్తుకు వెళ్ళిపోతుంది. అందరూ చాలా భయపడిపోతారు. అందరూ భయంతో సర్పంచ్ ఇంటికి వెళ్తారు. జరిగినదంతా చెప్తారు. అయ్యా, మొన్న చనిపోయిన గాయత్రి దెయ్యంగా మారింది. కనిపించిన వాళ్ళందర్నీ తీసుకెళ్ళిపోతుంది. ముందు అందరూ జాగ్రత్తగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకోండి. బయటికి రావద్దు. రేపు పూజారిని పిలుస్తాను. అందరూ వాళ్ల ఇంటికి వెళ్లి తలుపులు వేసుకుంటారు. కొంతసేపటికి ఆ దెయ్యం వెళ్లి ప్రతి ఒక్కరి ఇంటి తలుపు కొడుతుంది. ఎవరూ కూడా తలుపులు తీయరు. ఆమె గాయంతో పడి ఉంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. అందుకే మీమీద కూడా దెయ్యం పగపట్టింది. తర్వాత ఇంటికి ఒకటి చొప్పున పూజలు చేసిన నిమ్మకాయలని ఇస్తాడు. ఆ దెయ్యం బారి నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. కాని మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇదిగో, అందరూ తలా ఒకటి చొప్పున ఈ నిమ్మకాయను తీసుకొని
మీ ఇంటి గుమ్మం ముందు పాతండి. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి తలుపుపైన ఓ స్త్రీ వెళ్ళిపో అని రాయండి. అర్ధరాత్రి అయ్యాక ఆ దయ్యం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు వచ్చి తలుపు కొడుతుంది. పొరపాటున కూడా ఆ తలుపును తీయకండి. కాని పూజారిగారు, ఇలా ఎన్ని రోజులు భయంతో రాత్రులు దాక్కోవాలి? వచ్చే సంవత్సరం మహాశివరాత్రి వరకు వేచి ఉండండి. ఆ రోజు ఏ దుష్టశక్తి అయినా సరే వాటి శక్తులు పనిచేయవు. అందువల్ల ఆ రోజు దాన్ని బంధిస్తాను. ఆ పూజారి చెప్పినట్టు అందరూ గుమ్మం ఎదురుగా నిమ్మకాయను పాతి తలుపు మీద ఓ స్త్రీ వెళ్ళిపో అని రాస్తారు. ఆ పూజారి చెప్పినట్టుగానే ఆ దయ్యం ప్రతి ఒక్కరి ఇంటికొచ్చి కొంతసేపు తలుపులు కొట్టి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయేది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. అది బాబు జరిగింది. ఇక మీదట తలుపులు తీయకండి, చీకటి పడ్డాక బయటికి వెళ్ళకండి. రేయ్, సరే పడుకుందానండి. ఆంటీ అంతలా చెప్తున్నారు కదా. అంటే దెయ్యం ఉంది అనేది నిజమే అన్నమాట. రేయ్, నేను దెయ్యాన్ని చూశాను. మీ అమ్మ చెప్పింది నిజమేరా? నిజంగానే దెయ్యం ఉంది. నేనిప్పుడు కిటికీలో నుండి చూశాను. నాకు భయం వేస్తుందిరా. కానీ ఎందుకో నాకు సర్పంచ్ మీద కొంచెం అనుమానం ఉందిరా. ఎందుకో మరీ ఎక్కువ మంచితనంలాగా అనిపిస్తుంది. హలో నాన్న. ఎలా ఉన్నావు రాము? నాన్న, ఈ ఊర్లో దెయ్యం ఉంది. నేను స్వయంగా చూశాను. రాము, ముందు ఆ ఊరు నుంచి బయటకొచ్చేసే. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. లేదు నాన్న, నేను ఇంకో 2 రోజులు ఇక్కడుండి వస్తాను. ప్రాణాలకు అపాయమని తెలిసినా కూడా అక్కడ ఎలా ఉంటావురా నువ్వు? అక్కడ ఉన్నంతవరకు మేమంతా ఇక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలంరా? లేదు నాన్న, నేను ఇంకో 2 రోజులు ఉండొస్తాను. ప్లీజ్. సరేరా, నువ్వు మాత్రం జాగ్రత్త. హా, సరే నాన్న, ఉంటాను. ఎవ్వరు నువ్వు? ఈ ఊర్లో నిన్ను ఎప్పుడు చూడలేదు. నా పేరు రాము. నేను మా ఫ్రెండ్ వెంకీ వాళ్ళ ఇంటికి కొన్ని రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. వాళ్ళు నా గురించి చెప్పలేదా? తలుపు తీసావ్? చెప్పారు. మరి అయినా ఎందుకు తలుపు తీసావ్? నీకు జరిగిందంతా నాకు తెలిసింది. నిన్నలా అన్యాయంగా చంపడం చాలా బాధాకరం. కానీ వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఈ ఊరు వాళ్లకు అసలు నిజమేంటో తెలీదు. ఆ రోజు నన్ను ఆ గణేష్ చంపిన తర్వాత వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏరా, ఊరంతా తిరగడం అయిపోయిందా? ఇంకా ఎన్ని రోజులు ఇలా తిరుగుతావు? అదిగో, ఆయన ద్వారకా తిరుమల నుంచి వచ్చిన పూజారి గారు మన కోసం యాగం చేయటానికి పిలిచాను. ఎరా కృష్ణ, ఇంత రాత్రిపూట వచ్చావేంటి? అయ్యా, మీ అబ్బాయి ఒక అమ్మాయిని తలమీద కొట్టి చంపేశాడయ్యా. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునయ్యా, మన ఊరికి కొత్తగా వచ్చిన ఆంజనేయులు కూతురు గాయత్రిని ఊరి వారందరూ చూస్తుండగా తలమీద కొట్టి చంపేశాడయ్యా. ఏరా, ఎంత పనిచేసావురా! నువ్వు నా పరువు ప్రతిష్టలని నాశనం చేయటానికి పుట్టావురా. నువ్వు చేసే పనుల వల్ల నా సర్పంచ్ పదవికి గండిపడేరా ఉంది. ఆ అమ్మాయి నిన్ను ఏం చేసిందిరా? తనని ఎందుకు చంపేశావు? అది నన్ను కర్రతో తలమీద కొట్టింది.
అందుకే నేను కొట్టాను. అది చస్తుందని నేను ఊహించానా ఏంటి? ఆ అమ్మాయి బ్రతికేదయ్యా. కాని మీ అబ్బాయి ఎవరైనా ఆ అమ్మాయికి సహాయం చేస్తే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తా అని బెదిరించాడు. రేయ్ కృష్ణ, ముందు నువ్వు ఇక్కడ్నుండి వెళ్ళిపో, లేకపోతే నీ అంతు చూస్తాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నా పదవి పోయినట్టే. కొంతసేపటికి వాళ్ళందరూ పడుకుంటారు. నేను సర్పంచ్ ఇంటికి వెళ్ళి బలంగా తలుపులు కొట్టాను. అప్పుడా పూజారి తలుపు తీస్తాడు. నన్ను చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు ఇక్కడికొచ్చావు? నేను గాయత్రిని. నన్ను చంపిన ఆ గణేష్ గాణ్ణి చంపే వరకు నాకు శాంతి లేదు. అప్పుడా పూజారి తన శక్తులతో నన్నక్కడ్నుండి తరిమేస్తాడు. నేనక్కడ్నుండి వెళ్తుండగా సర్పంచ్ మరియు గణేష్ నన్ను చూస్తారు. పూజారిగారు, నేను చంపింది దాన్నే దెయ్యంలాగా మారి నన్ను చంపటానికి వచ్చింది. మీరు అదృష్టవంతులు. నేను ఉన్నాను కాబట్టి బ్రతికిపోయారు. లేకపోతే ఆ దయ్యం మిమ్మల్ని వదిలేది కాదు. ఇప్పుడు నా కొడుకుని ఎలా కాపాడుకోవాలి పూజారి గారు? ఇది మామూలు దయ్యం కాదు, ప్రేతాత్మగా మారింది. మేము ఏం చేయలేం. కాని ఒకటే మార్గం ఉంది. మీ గణేష్ని ఊరి నుండి పంపించేయాలి. రేపు పంచాయతీ పెట్టి అందరి ముందు గణేష్ని బయటికి తరిమేయండి. అలా చేస్తే అతను బయట సురక్షితంగా ఉంటాడు. నేను ఆ దయ్యాన్ని ఊరి నుండి బయటికి వెళ్లకుండా ఊరి చివర పూజ చేసి మంత్రం వేస్తాను. గణేష్, నువ్వు తిరిగి ఊరిలోకి వస్తే ఆ దయ్యం నిన్ను చంపేస్తుంది. తెల్లవారవుతుంది. సర్పంచ్ ఆ కృష్ణాని పిలిపిస్తాడు. సర్పంచ్ జరిగిందంతా కృష్ణాకి చెప్తాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్ అని ఏం చెయ్యాలో అంతా చెప్పి ఆ ఊరి వాళ్లందర్నీ పంచాయతీకి పిలుచుకురమ్మని పంపిస్తాడు. మరుసటి రోజు గణేష్ని ఊరు నుండి పంపించేస్తారు. నేను ఊరు దాటకుండా మంత్రాలతో అడ్డుకున్నారు. అందుకే కోపంతో అందర్నీ ఊరిలో నుండి తీసుకొచ్చేస్తున్నాను. అమాయకులు తీసుకెళ్లడం సరైంది కాదు. నాకు వేరే మార్గం లేదు. వీళ్ళని తీసుకొస్తే అయినా ఆ గణేష్ గాడ్ని ఇక్కడికి తెస్తారనుకుంటే తేవట్లేదు. ఆ సర్పంచ్ గాడు వాడి కొడుకు కోసం ఊర్లో అందర్నీ బలి ఇస్తున్నాడు. అయినా ఈ ఊరి వాళ్లు కూడా తక్కువవాళ్లు కాదు. నన్ను ఆ రోజు ఎవ్వరూ కాపాడలేదు కదా. గణేష్ని ఇక్కడికి రప్పించి ఎలా అయినా పగ తీర్చుకోవాలి. నేను నీకు సహాయం చేస్తాను. కానీ నీకా గణేష్ని అప్పగించిన తర్వాత నువ్వు ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలి. సరే, మాటిస్తున్నాను. సరే, ముందు నన్ను ఇంటి దగ్గర విడిచిపెట్టు. అరే, నేను నిన్న రాత్రి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళానురా. ఏం మాట్లాడుతున్నారా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అదిరా జరిగింది. అవునరా, నువ్విప్పుడు ఆ గణేష్ని ఇక్కడికి ఎలా తీసుకుని వస్తావు? పదండి నాతో. ఏంటి ఇలా వచ్చారు? మీరు చెప్పింది నిజమే. నేను ఆ దెయ్యాన్ని కిటికీలో నుండి చూశాను. మేము చెప్పాము కదా, మీ పట్టణం వాళ్ళు కళ్ళతో చూస్తే గాని నమ్మరు. ఈ ఊరిని కాపాడిన ఆ పూజారి గారు ఇప్పుడెక్కడున్నారు? పూజారిగారా? అయినా ఆయన గురించి మీకెందుకు? వీడికి ఆ దయ్యాన్ని చూసినప్పటి నుండి ఫుల్ జ్వరం. ఆ దయ్యానికి భయపడి నిన్నటి నుండి అన్నం కూడా తినడం లేదు. ఆ పూజారి దగ్గరికి వెళ్ళి భయానికి మంత్రం వేయించుకుందామని
చీకటి పడేలోపే అక్కడికి వెళ్ళి వచ్చేసేయండి. నాకు రావడం కుదరదు, పని ఉంది. వెంకీ, మన ఊరి చెరువు దగ్గర ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లోనే ఆ పూజారి గారు ఉంటున్నారు. రే ఏంట్రా ఇదంతా? అంతా మీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను. మరి ఆ పూజారి ఇంటికి వెళ్దామా? ఇప్పుడు కాదు, రాత్రికి వెళ్ళాలి. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇదిగో ఈ మత్తు మందుని లోపల స్ప్రే చేస్తా, అప్పుడు ఆ పూజారి మత్తులోకి జారుకుంటాడు. ఈ పూజారి ఉండగా నువ్వు నీ పగను తీర్చుకోలేవు. కొన్ని రోజులు వీడి ఊర్లో అడుగు పెట్టకుండా ఏదైనా చేస్తే చాలు. అదెంత పని? ఇప్పుడే వీడ్ని ఇక్కడ్నుండి తీసుకెళ్ళిపోతాను. ఇదిగో ఆ పూజారి చనిపోయాడు. ఆ పూజారి వేసిన మంత్రాలు, శక్తులు అన్నీ పోయాయి. అందుకే ఆ పూజారి వేసిన నిమ్మకాయ శక్తి పోవటం వల్ల గాయత్రి లోపలికి రాగలిగింది. భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. నిన్న ఆ పూజార్మి చంపేశా కాబట్టి ఇక నన్ను ఎవడూ ఏమీ చేయలేడు. మర్యాదగా వీళ్లు చెప్పినట్టు చెయ్యి. ఏదైనా వెధవ వేషాలు వేశావో నీ రక్తం తాగుతా. లేదు, మీరు చెప్పినట్టే చేస్తా. ఆ గణేష్ వాడుతున్న ఫోన్ నెంబర్ నాకివ్వు. ఇదే బాబూ నెంబర్. నువ్వు మేము చెప్పేంత వరకు ఈ ఇంటిలోనే ఉండాలి. పొరపాటున కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు చెప్పినట్టే నేను చేస్తాను. అరే శివ, మీ అన్నయ్య టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కదా. అవునురా. మీ అన్నయ్యకి చెప్పి ఈ గణేష్ మొబైల్ నెంబర్కు 3 రోజుల సర్వీస్ ఆపమని చెప్పు. అలా చేయడం కుదరదు కదరా. అది మీ అన్నయ్య చేయగలరా? ఏదో ఒకటి చెప్పి మీ అన్నయ్యని ఒప్పించు. 2 రోజులు అయింది కదా, ఇప్పుడు మనం ఆ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్దాం. పదండి. నువ్వు ఆ గణేష్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఏమైనా తేడా చేస్తే గాయత్రి నిన్ను చంపేస్తుంది, జాగ్రత్త. మీరు చెప్పినట్లే చేస్తాను. నన్నేమీ చేయకండి. నువ్వేంటిక్కడ? బాబుగారు, నిన్ను అయ్యగారు తీసుకురమ్మన్నారు. అదేంటి మరి? ఆ దయ్యం చంపేస్తుంది కదా. ఆ దెయ్యం ఇక లేదు బాబూ. ఏంటి నువ్వు చెప్పేది? 2 రోజుల క్రితం ఆ పూజారి గారు ఆ దయ్యాన్ని బంధించి అంతం చేశారు. ఆ విషయం మీకు చెప్దామంటే మీ ఫోన్ 2 రోజుల నుండి కలవడం లేదు. అవును, 2 రోజుల నుండి నా ఫోన్ నెట్వర్క్ పనిచేయటం లేదు. కాని మంచి శుభవార్త చెప్పావు. దాని దరిద్రం వదిలిందనమాట. ఇక నన్ను ఎవడూ ఏమీ చేయలేడు. సరే పదండయ్యా, వెళ్దాం. హేరా, నేనేం ద్రోహం చేశానురా నీకు? జీవితం మీద ఎంతో ఆశతో బ్రతుకుతున్న నన్ను అర్ధాంతరంగా చంపేశావు కదరా. నీలాంటి బెదవలు లేని రోజే ఈ ప్రపంచం బాగుపడుతుంది. నా ఆత్మకి శాంతి కలిగింది. ఇంక నేను ఈ ఊరి నుండి వెళ్తున్నాను. నేను ఎత్తుకెళ్లిన జనాలందరినీ క్షేమంగా ఈ ఊర్లో వదిలేస్తాను. అరే రాము, మరి ఆ పూజారి శక్తులు పనిచేయనప్పుడు ఆ గాయత్రినే నేరుగా ఆ గణేష్ దగ్గరికి వెళ్లి చంపొచ్చుగా. నిజానికి పూజారి వేసిన మంత్రశక్తి ఏమాత్రం తగ్గలేదు. నేను ఆ కృష్ణ ఇంటి ముందు పాతిపెట్టిన ఆ నిమ్మకాయలను తీసి విసిరేశాను. అందుకే గాయత్రి లోపలికి రాగలిగింది. ఆ కృష్ణని పూజారి శక్తులు పోయినట్టు నమ్మించి గణేష్ని ఈ ఊరికి రప్పించేలా చేశాను.